రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాత్మక ఎత్తుగడలైనా పనిచేస్తాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ఈ వ్యూహాలు ఉంటాయి. తాజాగా జనసేన నియోజకవర్గాల వారీగా పాలిటిక్స్ ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. అవి కూడా పార్లమెంట్ స్థానాలను దృష్టిలో పెట్టుకుని చేరికల కమిటీలను ఏర్పాటు చేశారు. అదే సమయంలో జనసేన పాత నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలి అని నిర్ణయించారు. ఇవన్నీ నియోజకవర్గాల వారీగా చేపట్టిన చర్యలే. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు చేయాలని పార్టీలు భావిస్తాయి. రాష్ట్ర స్థాయిలో నాయకులను ఎంపిక చేసుకొని బాధ్యతలు అప్పగించడం కూడా తెలిసిందే. అయితే తొలిసారి జనసేన మాత్రం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రతిపాదికను చేసుకుని రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర స్థాయి కంటే కూడా క్షేత్ర స్థాయిలో నాయకులకు ప్రాధాన్యం ఇస్తే పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతుందని కీలక సూత్రమే కారణం. ఇప్పటి వరకు దాదాపు అన్ని పార్టీలు రాష్ట్ర స్థాయిలోనే రాజకీయాలు చేస్తున్నాయి. కానీ పార్లమెంటరీ నియోజకవర్గాలను తీసుకొని అధ్యయనం చేయడం ద్వారా ఆ పరిధిలోనూ అసెంబ్లీ స్థానాలలో ఉన్న నాయకులు లోటుపాట్లతో పాటు వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తున్నామా లేదా అనే విషయం కూడా పార్టీకి తెలుస్తుంది. అదే ఫార్ములాను కూడా జనసేన అనుసరిస్తుంది. తద్వారా జెండా మోసిన వారికి మరింత అవకాశం లభిస్తుందని జనసేన అధినేత చెబుతున్నారు. ఇదే ఫార్ములాను జనసేన అనుసరిస్తుంది. తద్వారా జెండా మోసిన వారికి మరింత అవకాశం లభిస్తుందని జనసేన అధినేత చెబుతున్నారు. కీలకమైన ఓటు బ్యాంకుకు కదలాలి అంటే క్షేత్ర స్థాయిలో నాయకులు బలంగా ఉండాలి. ఈ తరహా ఓటు బ్యాంక్ కోసమే జనసేన ఇప్పుడు క్షేత్రస్థాయి పాలిటిక్స్ ను ప్రాధాన్యం పెంచింది. ఉదాహరణకు గిరిజన ప్రాంతాల్లో ఆ వర్గానికే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో వారికి అవకాశం కల్పించనున్నారు. జనరల్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కువగా ఉన్న జనాభాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అటు పార్టీలోనూ ఇటు పదవుల విషయంలోనూ ఇలా చేయడం ద్వారా క్షేత్రస్థాయి నాయకుల్లో తాము ఎదగాలని కసి మరింత పెరిగి అది అంతిమంగా పార్టీని డెవలప్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ వ్యూహంతోనే జనసేన క్షేత్రస్థాయి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.